కలిసి పనిచేసామండి. అలాగే ఇక్కడ అనకాపల్లిలో కూడా సుమారుగా 2 సంవత్సరాలు ఇక్కడ కలిసి పనిచేసాం. సార్ ఎక్కువగా సున్నితమైన మనస్తత్వం, ఎదుట మనిషికి అన్యాయం చేయడం అంటే వారికి తెలియదు. రాంబిల్లో పనిచేసినప్పుడు కూడా మాకు ఎన్ఏఓబి ప్రాజెక్ట్ అని ఒకటి వచ్చిందండి. అక్కడ చాలామంది లబ్ధిదారులు, భూ నష్టపోయిన వ్యక్తులు చాలామంది వచ్చి సార్ని కలవడం, వారికి ఉన్న కష్టాలు చెప్పడం. సార్ కసింకోట హెచ్డిటి వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. పోయిన వ్యక్తులందరూ కూడా వచ్చి సార్ దగ్గరికి వచ్చి వారికి ఉన్న సమస్యలు చెప్పుకుంటే వారికి ఇమీడియట్గా పరిష్కారం చూపించారు. అలాగే ప్రతి రెవెన్యూ విషయంలో సార్కి మంచి పట్టు ఉంది. ఆ పట్టు ప్రకారం కూడా ప్రతి వ్యక్తికి చేయవలసిన అవకాశం మేరకు ఏ పనైనా వారు చేసేవారు. అలాగే రాంబిల్లో నావీ ప్రాజెక్ట్లో ఎక్కువ మంది బెనిఫిట్ సార్ ద్వారాగా పొందారు. అక్కడ ఎవరికి ఎంక్రోచ్మెంట్ అవ్వచ్చు, డీపట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉపకారం చేసిన వ్యక్తి ఎవరంటే మన గంగాధర్ సార్ గారి. అలాగే ఇక్కడ అనకాపల్లిలో కూడా చాలా అపూర్వంగా ఉండేవి. ఎవరిని కూడా నొప్పించే మనస్తత్వం కాదు. ఎందుకంటే మా అత్తది కూడా నర్సీపట్నమే, సార్ది కూడా నర్సీపట్నమే. నేను నర్సీపట్నం వెళ్ళినప్పుడల్లా సార్ ఇంటికి వెళ్ళడం, సార్తో మాట్లాడడం, సార్తో కలవడం కూడా జరుగుతుండేది. అలాగే ఈ పదవి విరమణ జరిగిన తర్వాత సారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో మంచి మనసుతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. తర్వాత మా విఆర్ఓ బావగారు తల్లింది నాకు సూర్యనారాయణ గారు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా మా అందరికీ కూడా కొంత బాధ కొంత ఆనందంగానే ఉన్నది. ఎందువల్లంటే ఎక్కడో పనిచేయడం, ఏదో మండలంలో పనిచేయడం, ఎక్కడో రిటైర్ అవ్వడం కంటే వారు సొంత మండలం, సొంత గ్రామంలో రిటైర్ అవుతున్నారంటే మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. వారు రెవెన్యూ వ్యవస్థలో మొదట గ్రామాధికారి కుటుంబం నుంచి పంచాయతీ సెక్రటరీ, విఏఓ, విఆర్ఓ కేడర్లో ఈరోజు రిటైర్ అవుతున్నారు. వారు చాలా సామాజిక సేవల్లో కూడా ఎక్కువగా పాల్గొనే వ్యక్తి. అలాగే కోడూరు గ్రామంలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసి త్రిదిండి స్థినజీయర్ స్వామి వారిని తీసుకొచ్చి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ మధ్య కూడా ఒక 4-5 రోజుల్లో కూడా ఒక మంచి కార్యక్రమం కూడా చేశారండి. అలాగే వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వారి కుటుంబం అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అదే సూర్యనారాయణ గురించి మాకు ఇప్పుడే తెలిసింది, మీరు రామాలయం నిర్మాణం చేశారని. రామాలయం నిర్మాణం చేయడం అంటే ఏదైనా టెంపుల్ నిర్మాణం చేయడం అంటే అది పూర్వజన్మ సుకృతం. అది వారికి అవకాశం కల్పించినందుకు భగవంతుడు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో చూడాలని కోరుకున్నాం. అలాగే మన అనంతరామయ్య గారిని విజయాలు అసోసియేషన్ తరఫున అనంతరామయ్య గారిని మాట్లాడాల్సిన కూర్చో. ఈనాటి ఆర్టీఓ ఆఫీసు ఏవో గారైన గంగాధర్ గారు, అలాగే మా అనకాపల్లి మండలం కోడూరు విఆర్ఓ గారి పదవీ విరమణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీఓ గారికి, రిటైర్డ్ తహసీల్దార్ గారు, మాజీ ఏపీఆర్ఎస్సీ అధ్యక్షులు, ప్రస్తుతం ఏపీ జేఏసీ అమరావతి విశాఖపట్నం చైర్మన్ గారైన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆర్టీఓ గారికి, అలాగే ఇప్పుడే విచ్చేసిన మన ఏపీఆర్ఎస్సీ విశాఖ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు, అలాగే ప్రస్తుత ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారైన నాగేశ్వరరావు గారికి, అలాగే నేటి సన్మాన రైతులు మన తహసీల్దార్ గారు మరియు రెవెన్యూ డివిజన్ ఏవో గారైన గంగాధర్ గారు మరియు
వారి సత్యమణి గారికి, అలాగే మా కోడూరు విఆర్ఓ గారి సూర్య దంపతులకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షులైన ఏపీఆర్ఎస్ఏ అనకాపల్లి సెక్రటరీ గారు శ్రీరామూర్తి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న నమస్కారాలు. మరి ఈ పదవీ విరమణ అనేది సహజంగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి జాయిన్ అయిన రోజే మనం ఫిక్స్ అయిపోతుంది. ఒకరోజు అటు ఇటు కావచ్చు, కానీ ప్రశాంతంగా ఉద్యోగం పూర్తి చేసుకొని రిటైర్మెంట్ అవ్వడం అనేది, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వడం అనేది చాలా అరుదు, సంతోషదాయకమైన విషయం. ఆ విధంగా మన గంగాధర్ గారు 2004లో సుమారుగా 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆయన రిటైర్ అవ్వడం, ఆయన దగ్గర గత 2 సంవత్సరాలు అంటే మొన్న ఒక 3 సంవత్సరాల ఎలక్షన్కి ఆయన ఆర్డీఓస్కి వెళ్ళారు. అంతకుముందు 2 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేసే అవకాశం ఉంది. మరి ఆయన దగ్గర పనిచేసినందుకు సంతోషిస్తూ, ఇలాంటి సీనియర్స్ అందరూ రిటైర్ అవ్వడం వల్ల కూడా డిపార్ట్మెంట్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. రిటైర్మెంట్ తదనంతరం కూడా వారిని డిపార్ట్మెంట్లో ఎవరైనా జూనియర్లకి ఏదైనా సజెషన్ కావాల్సి వచ్చినప్పుడు ఇవ్వాల్సిందిగా ఈ వేదిక ద్వారా నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మా విఆర్ఓ సూర్యనారాయణ గారు కూడా 82లో గ్రామాధికారిగా కోడూరు హెడ్మ్యాన్గా జాయిన్ అయ్యి ఈరోజు అదే కోడూరు గ్రామంలో విఆర్ఓగా రిటైర్ అవుతున్నారు. చాలా అరుదుగా ఇది ఉద్యోగి జరుగుతుంది. ఎక్కడైతే జాయిన్ అయ్యారో అనేక పరిణామాలు, అంటే మా ఈ గ్రామ రెవెన్యూ సిస్టంలో మున్సిపల్ కర్నల్ వ్యవస్థ తర్వాత విలేజ్ అసిస్టెంట్గా పనిచేసి, తర్వాత విఆర్ఓగా పనిచేసి, పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి, చివరికి విఆర్ఓగా ఆయన జాయిన్ అయిన గ్రామంలో స్వగ్రామంలో రిటైర్ అవుతున్నారు. అది చాలా అరుదుగా వచ్చే అవకాశం. ఆ అవకాశాన్ని పొందిన సూర్యనారాయణ గారికి ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శాస్త్ర